ఏపీలో ఎన్నికల హడావిడి, మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి అన్నీ నేటితో ముగిసిపోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టానికి తెరపడబోతోంది. ఎన్నికల నియమావళి ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమలుకి వస్తాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించరాదు. దేశవ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకి వస్తుంది. అభ్యర్థులు వారి తరపున కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతరత్ర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘా మరింత పటిష్టం చేస్తారు. రాష్ట్ర సరిహద్దుల ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేస్తారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం నుంచి మూసివేయనున్నారు. ఇప్పటి వరకు పార్టీలు, మీడియాలు, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలన్నారు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ రోజున ఓటర్లను అభ్యర్థులు తమ వాహనాల్లో తరలించడం నేరమని పేర్కొంది.